వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శబరిమల సన్నిధానంలో మన గౌరవ రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు. గోదావరిఖని పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. జనగామ జిల్లాలో దొంగ బాబాల హల్చల్. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్. అకాల వర్షంతో సర్వం కోల్పోయిన వైఎస్ఆర్ కడప జిల్లా రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపీపీ దానమ్మపై ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంలో కూటమి ప్రభుత్వం నేత అయిన ఎంపీపీ దానమ్మ విజయం సాధించింది. అనంతరం కూటమి నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు సొంత సభ్యురాలైన ఎంపీపీ దానమ్మపై అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయడం బీసీల ప్రభుత్వం అని చాటి చెప్పుకున్న వైసీపీ ఈ రోజు బీసీలకు వ్యతిరేక పార్టీ అని నిజ నిర్ధారణ అయినది. దీనితో మా కూటమి ప్రభుత్వంకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మా దాల్మ పైన అంటే నా భార్య పైన వీగిపోయింది. దీని అందరికీ మన కార్యకర్తలందరికీ, కూటమి నాయకులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను. దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను. మంచి శుభ సందర్భం ఇది, శుభ సూచకం ఇది. మన కృష్ణమ్మ, మన రమేష్ అయ్య గారు, అలాగే మన భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ కొంచెం మర్చిపోయినాను. దీన్ని ఏమనుకోవద్దండి. అందరూ నా శ్రీకాంత్ రెడ్డి గారు, అందరూ నా కోసము కృషి చేసినటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు చెప్తూ సెలవు చేసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్. శ్రీమతి దానమ్మ గారి పైన పెట్టిన విశ్వాస తీర్మానానికి ఈరోజు ఆ తీర్మానం తీసుకోవడం జరిగింది. వైసీపీ పార్టీ వాళ్ళు కేవలం 16 మంది హాజరవ్వడం, విశ్వాసం తీసుకోవడం వెంటనే జరిగాయి. దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి అదే సొంత పార్టీ సభ్యులే వ్యతిరేకించారంటే ఈరోజు అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలు మోసం చేస్తుందని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకోసమంటే ఈ నియోజకవర్గంలో బీసీ మహిళా ప్రజాప్రతినిధి ఎదుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీని ఈరోజు తేనె తెల్లమైందని చెప్పేసి బీజేపీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం.
మరి ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని సొంత పార్టీలే ఆ సభ్యులు వ్యతిరేకించడం అనేది, అలాగే మిగతా కూటమి పెద్దలందరూ కష్టపడి మన కూటమి నాయకత్వాన్ని ఐక్యతను కాపాడుకున్నందుకు మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో ఎక్కడ అవకాశం కల్పించే ప్రసక్తే లేదు. కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు బి ఉషారాజు, భారతీయ జనతా పార్టీ ఆదోని రూరల్ మండల పార్టీ అధ్యక్షులు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వీగిపోయింది. ఇప్పుడు కూడా మరి నా భార్య పైన, దానిమ పైన ఈరోజు అవిశ్వాస తీర్మానం పెడితే కూడా ఈరోజు వీగిపోయింది. ఈ వీగిపోవడానికి కారణం ఏమి? ఎవరు? మన పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అయితే కానీ, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, మంత్రివర్యులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు అయితేనేమి, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మీ అందరికీ మీ దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్, జై హింద్, జై జై భారతి. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో గ్రేటర్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2ను ఎయిర్ క్వాలిటీ కమిషన్ అమలు చేస్తుంది. దీని ప్రకారం ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించాలి. జనవరి వరకు దుమ్మును రేపే నిర్మాణ పనులు నిలిపివేయబడతాయి మరియు వ్యర్థాలను కాల్చడం నిషేధించబడింది. కార్మికుల యంత్రాల సహాయంతో దుమ్మును శుభ్రం చేసి నీటిని చల్లుతారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సిఎన్జి, ఆల్ ఇండియా టూరిస్టు పర్మిట్ ఉన్న వాహనాలు మినహా ఎన్సీఆర్ రాష్ట్రాల నుండి వచ్చే ఇతర బస్సులకు అనుమతి నిరాకరించబడింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రాష్ట్రపతి భవనం ముట్టడి. ఈ కార్యక్రమంలో నరేంద్ర అన్న ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. మమ్మల్ని పోలీస్ వ్యవస్థ ఈ కార్యక్రమంలో అరెస్ట్ చేసి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయినా మా ఉద్యమాన్ని రానున్న రోజులలో మరింత ఉధృతంగా చేస్తామని ఈ వేదిక ద్వారా అగ్రకులాల నాయకులకు హెచ్చరిస్తున్నామని తెలియజేశారు. ఈ రోజు గవర్నర్ గారు ఆగండి. ఈ రోజు గవర్నర్ గారు ఆఫీస్ ముట్టడికి వచ్చినాము. గవర్నర్ గారి దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్ పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ సందర్భంగా గవర్నర్ గారు బీసీ రిజర్వేషన్ బిల్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ ఆఫీస్ ముట్టడికి వస్తే పోలీసులు మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి కస్టడీకి తీసుకున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉండే బీసీలందరికీ తెలియజేయాల్సిందిగా, సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై బీసీ. బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ కర్నూలులో అన్నారు. కర్నూలులోని నాగేశ్వరరావు యాదవ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ సంఘం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు షణ్ముఖతో పాటు బీసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడారు. నాకు దగ్గర ఉన్నా కుర్చీ తీసుకో. నమస్తే మేడం, నేను నాగేశ్వరరావు మేడం, నేనే అకౌంట్ హోల్డర్. ఓకే, థ్యాంక్ యూ.
కూర్చుంటారా మీరు? ప్రెస్ మిత్రులకు నమస్కారం. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్స్ పైన అన్ని బీసీ సంఘాలు 42% కావాలా అనే దానిపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. మా ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి ఎంపీ గారి ఆధ్వర్యంలో మరి అందులో భాగంగానే అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ దిగొచ్చి 42% ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ కోర్టు అనే నెపంతో మళ్ళీ దాన్ని కొద్దిగా చిందరవందలు చేయడానికి అగ్రవర్ణాల వాళ్ళు కానీ మరి కొన్ని రాజకీయ పార్టీల కుయుక్తులు కానీ అక్కడ జరుగుతుండేది వాస్తవమైన విషయం. అందుకోసమే మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ మా అధ్యక్షుడు అంటే మా సీఎం గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో బీసీలకి 24%తోనే మరి కోరికతో ఇక్కడ ఎలక్షన్స్ జరపడం జరిగింది. సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఆలోచనకు అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టనటువంటి వినూత్నమైనటువంటి పథకాలను చేపట్టి బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా చేయూతనిచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే మేము మొట్టమొదటిసారి నుండి కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల యొక్క హక్కుల కోసం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన ఫలితంగా ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాల్లో కూడా సంక్షేమ పథకాల ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల ఫలితంగానే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ వాదాన్ని భుజాలపైన వేసుకుని ఈరోజు బీసీల హక్కుల కోసం బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి జాతీయ పార్టీ నుండి ప్రాంతీయ పార్టీలు కూడా ఈరోజు ముందుకు వచ్చిన పరిస్థితికి ఉదాహరణే మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వెనుకబడిన వర్గాల కోసం 42% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని చట్టసభల్లో ఆమోదింపజేయడం. దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మా మేనిఫెస్టోలో వెనుకబడిన వర్గాలకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని వాదాన్ని తీసుకున్న సందర్భంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ వాదాన్ని భుజాలపైన వేసుకున్నాయి. ఇది నిజంగా కూడా బీసీ సంక్షేమ సంఘం నాయకత్వం యొక్క పోరాట ఫలితం అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈరోజు తెలంగాణ 42% రాజకీయ రిజర్వేషన్ చట్టసభలు పాస్ చేసినప్పటికీ కొన్ని రాజకీయ దుష్ట శక్తులు కానీ అగ్రకుల జాత్యాహంకార పెత్తందారి విధానంలో కూడా కోర్టులో నెపంతో కోర్టులో తీర్పుల వల్ల ఆ హక్కులు సాధించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఈరోజు పక్కన ఉన్నటువంటి ఇప్పుడే చెప్పారు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని రాజకీయ ఎత్తుగడలతో కొన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ బీసీలు తెలుగుదేశం పార్టీ వెన్నెముకలాగా ఉన్నారు. ఈ వెనుకబడిన వర్గాలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ దూరం చేయాలని ఒక రాజకీయ కుట్రలో కుతంత్రాలతో కొన్ని కుల సంఘాల పేరుతో కొంతమంది బీసీ సంఘాల పేరుతో రాజకీయ దుష్ట శక్తులు తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో జేఏసీల పేరుతోనూ ఇంకొక పేరుతోనూ కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు భారతీయ జనతా పార్టీలో పార్లమెంటు సభ్యులు. ఈరోజు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఉన్నాయి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నాయి. ఎప్పుడు కూడా వెనుకబడిన వర్గాలకు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా అన్యాయం జరపరు. ఖచ్చితంగా మా అధ్యక్షుడు మా జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య గారి నేతృత్వంలో మా రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఇప్పటికే ఢిల్లీలో జాతీయ స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో గత 3 నెలలకు ముందుగా కూడా జంతర్ మంతర్లో ఒక ధర్నా కార్యక్రమం కానీ అదేవిధంగా ఒక సెమినార్ కార్యక్రమం తీసుకొచ్చి దాదాపు 17 మంది పార్లమెంటు సభ్యుల్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం.
కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలంటూ లబ్ధిదారుల ఆందోళన. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పెద్దదుబ్బ తండా సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర ఉద్రిక్తత. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో నిర్లక్ష్యం చేస్తున్న ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి 22 నెలలు ఓపిక పట్టి దసరా పండుగకు గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులు ఇప్పటికిప్పుడు ఇండ్లు ఖాళీ చేయాలంటూ ఇబ్బందులు పెడుతున్న రెవెన్యూ పోలీస్ అధికారులు. ఇన్ని రోజుల నుండి ఉద్యమం చేస్తున్న మమ్మల్ని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి పట్టుకోవడం లేదని ఆవేదన. అర్హులైన వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని నిరసనకు దిగిన నిరుపేదలు. ఒక మాట కూడా దండం పెడతాను సార్, మాకు ఇల్లు ఇచ్చేది కర్నూలులో రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కర్నూలు నగరంలోని కీర్తన హ్యాపీ హోమ్ లో చిన్నపిల్లలతో కలిసి అభిమానులు కేక్ కట్ చేసి ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిల్లలకు అల్పాహారం వితరణ చేశారు. ప్రభాస్ నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నామని అభిమానులు తెలిపారు. ఆయన నటిస్తున్న సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మధు, కృష్ణ, మల్లి, శివ, జగదీష్, శాంతి కుమార్, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. घंटे शाम शाम रहेगा గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కార్మిక క్షేత్రంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు రామగుండం ట్రాఫిక్ పోలీసులు నిరంతర చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలు వాహన చోదకులకు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు తెస్తున్నప్పటి నుండి ఈ క్రమబద్దీకరణ చర్యలతో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగులా ముందుకు సాగుతున్నారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో ఇబ్బడి మబ్బడిగా ఉన్న పార్కింగ్లకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ చెక్ పెట్టారు. పార్కింగ్ పరిస్థితులను మెరుగుకు అవసరమైన ప్రత్యక్ష చర్యలు తీసుకున్నారు. బండి ఎవరికైనా గుద్దినా, నీ బండికి వచ్చి ఎవరైనా గుద్దినా 10,000, 20,000 అయితే కనీసం దవాఖాన ఖర్చు కూడా వెళ్ళాయి కదా, తినేసేది కదా. చూడండి తనకు గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడికి నిరసనగా భవిష్యత్ కార్యక్రమం కోసం నేడు విజయవాడలో జరుగుతున్న ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న కర్నూలు జిల్లా ఎంఎస్పీ అధికార ప్రతినిధి కాశపోగు సూరి మాదిగా, ముందుగా కర్నూలు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాజననేత మన్యశ్రీ మందకృష్ణ గారు ఏ పిలుపు మేరకైతే సూచనలు సలహాలు దాన్ని కట్టుబడి చేయడానికి కర్నూలు జిల్లా ఎంఎస్పీ కమిటీ తరఫు నుంచి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్ష వారికి ధన్యవాదాలు. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. కలకోటి నాగేశ్వరరావు మాదిగ గారు, గుంటూరు జిల్లా ఎంఎస్పీసీ. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంట
శ్రీకాకుళం నియోజకవర్గ నగర పరిధి స్థానిక 7 రోడ్ జంక్షన్ ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ప్రభాస్ బర్త్డే సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పుట్టినరోజు వేడుకల్లో కేకులు కట్ చేసి అనంతరం పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేసిన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాస్ నాయుడు, ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసోసియేషన్ అంతా కలిపి పిల్లలకి ప్లాంట్లు, బుక్కులు, అలాగే పెన్లు ఇవ్వడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా పిల్లలందరూ కూడా ప్రభాస్ గారి లాగా పెద్ద హీరోలాగా అవ్వాలి. మనం కూడా మంచి మంచి స్థానాల్లో రావాలి. ప్రభాస్ గారి వల్ల బాహుబలి చూసారా? బాహుబలి ప్రపంచం మొత్తం ఏంటో చూపించాడు సత్తా. అలా ఉండాలి మనం ఏదైతే చేస్తే. సో ఈ సందర్భంగా ఆయన మరిన్ని సక్సెస్ మూవీస్ రావాలి. ఆయన 2-3 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు మీరు చేయాలి. మా వంతు సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా అందిస్తామని తెలియజేసుకుంటూ, మరి రామన్న ఢిల్లీలో ఉన్న రాళాచారు లేకపోతే ఆయన వేడుకల్లో పాల్గొనే వాళ్ళు మరొకసారి మీ అందరూ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, అందరికీ ఈరోజు మాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మా తెలుగుదేశం పార్టీ పట్టణ శాఖ నుండి దాసన తరఫున నా తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే తెలంగాణ పత్రికపై వరంగల్లో జరిగిన దాడికి నిరసనగా మంచిర్యాలలో మాట్లాడుతున్న ప్రజాపక్షం స్టాఫ్ రిపోర్టర్ పార్వతి సురేష్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ సంస్థల రిపోర్టర్స్. పత్రికలపై, మీడియాపై జరుగుతున్నటువంటి దాడులను మేము ఐక్యంగా ఖండిస్తూ ఉన్నాం. పత్రికలపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు పత్రికలు అనేది లేకుంటే ప్రజా సమస్యలు కానీ అధికారుల నిర్లక్ష్యాన్ని కానీ ఎండగట్టే పరిస్థితి ఉండదు. పత్రికలలో వచ్చే వార్తలని ఖండించాలి, లేదా వారికి సంబంధించినటువంటి రుజువులు ఉంటే అవి నిరాధారమైనని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని యాజమాన్యాల పత్రికల ఆఫీసుల కార్యాలయాలపై దాడులు చేయడము, పత్రిక విలేకరులపై దాడులు చేయడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య. ఏదైతే నమస్తే తెలంగాణ పత్రికపై వరంగల్లో జరిగినటువంటి దాడి ఉందో దాన్ని ఎవరైతే పూనుకున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పత్రికలపై ఇలాంటి దాడులు కొనసాగితే పూర్తిగా మేము ఐక్యంగా అన్ని పత్రికలు, అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలతో కలిసి, విలేకరులతో కలిసి పెన్ డౌన్ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ప్రభుత్వానికి మా సత్తా ఏంటో చాటి చెప్తామని చెప్తా ఉన్నాం. ఈరోజు రాజకీయ నాయకులు కానీ, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నా లేదా అధికారంలోకి రావాలన్నా మాలాంటి జర్నలిస్టులు పడ్డ కష్టము మేము సమాజానికి చూపించినటువంటి మీ మంచి చెడులపైన ఆధారపడి ఉంటుంది. అలాంటి మమ్మల్ని అనగదొక్కాలని అనుకుంటే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 500 కోట్ల టెండర్ కోసం సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం, మంత్రి జూపల్లి తన కొడుకు కోసం టెండర్ పంచాయతీ పెట్టుకున్నారు. వీరి మధ్య నలగలేక సయ్యద్ అలీ ముర్తాజ్ రిజ్వీ అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. రిజ్వీ క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్లే అవకాశమున్న ఐఏఎస్ అధికారి 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని అన్నారు. సెక్రటరీగా మొన్ననే అయినారు. అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు, దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో, అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ, ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ. అట్లాంటి రిజ్వీ గారు ఒక నిజాయితీపరుడైన అధికారిగా ఆయనకు పేరుంది. అట్లాంటి రిజ్వీ గారు కూడా ఈరోజు దాదాపు 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో, ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ను
వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.